ఇవాళ ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే స్ట్రెంచులు కొట్టమని చెప్పిండ్రా? ప్రజాపాలన అంటే అమాయక ఆదివాసుల భూములు గుంజుకోమని చెప్పిండ్రా? ప్రజాపాలన అంటే రాత్రికి రాత్రి దౌర్జన్యాలు చేయమని చెప్పిండ్రా? ప్రజాపాలన అంటే ఆదివాసులు అమాయకులు చేశారు. సీతక్క గారు ఆదివాసీ మంత్రి ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇవాళ రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు శాఖ అధికారులారా, ఇవాళ ఖచ్చితంగా ఈ భూముల వైపు కనుక వచ్చేది ఉంటే మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే మేము కూడా చట్టాన్ని ఉల్లంఘించవలసి వస్తుంది. మీరు చట్టపరంగా పోయేది ఉంటే మేము చట్టపరంగా ఇవాళ ఈ భూమిని స్వాధీనపరుచుకుంటాం. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బందగిరి నగర్లో మనం ఉన్నాం. ఇక్కడ వాస్తవంగా కూడా పోడు భూముల సమస్య ఒక 7 నెలల నుంచి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని మన తుడుందెబ్బ రాష్ట్ర కమిటీకి తెలియజేయడంతో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ గారు మరియు ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కలివేటి పవన్ ఇంకా ఉద్యమ మిత్రులతో మనం వీళ్ళతో వచ్చి చర్చించడం జరిగింది. ముందుగా వాళ్ళ గ్రామంలో కూర్చొని మాట్లాడి ఇప్పుడు 1 కిలోమీటర్న్నర దూరంలో ఉన్న వీళ్ళ యొక్క పోడు భూములు ఏదైతే ఉన్నదో ఆ స్థలానికి మనం రావటం జరిగింది. వాస్తవం కూడా వీళ్ళు 2005 నుంచెల్లే ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తారు. చాలా చిన్న గ్రామం ఇది. ఇక్కడ కేవలం 70 కుటుంబాలే ఉన్నాయి. 45 కుటుంబాల వాళ్ళు 81 ఎకరాల భూమి కోసం, ఒకరికి ఎకరం ఒకరికి అరెకరం అట్లా ఆ భూమి కోసం ఈ రోజు వరకు కూడా వాళ్ళు 20 సంవత్సరాలుగా ఒక పోడు భూమి హక్కు కోసం కొట్లాడుతున్న సందర్భం. కానీ ఇక్కడ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా మనం వాడు చూస్తే మనకు కనిపిస్తుంది, స్ట్రెంచులు కొట్టి ఎక్కడికక్కడ మన అమాయక ఆదివాసీల్ని ఎక్కడికక్కడ పట్టాలు రాకుండా ఈ భూమిలో వ్యవసాయం చేయకుండా కూడా అడ్డుకోవడం జరుగుతుంది. మనకు పక్కకు చూస్తే కూడా పత్తి చేరేసిన మోడులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా క్లియర్గా. అయినప్పుడు కూడా మార్చి నెలలో ఇక్కడికి మొదటిసారి వచ్చిన ఫారెస్ట్ అధికారులు వీళ్ళని నమ్మబలికి మేము స్ట్రెంచులు కొట్టాం, ఏం కొట్టాం, మీకేమైనా ఆధారాలు ఉంటే చూపించన్నప్పుడు వీళ్ళు 1కి 10 సార్లు మన ఐటీడీ పిఓ గారి దగ్గర పోయి కూడా కలెక్టర్ గారి దగ్గర పోయి కూడా వీళ్ళు వేడుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక పక్క అధికారుల వైపు తిరుగుతూ ఉంటే నమ్మించి ఇవాళ ఆ స్ట్రెంచ్ని కొట్టి ఎక్కడికక్కడ వీళ్ళకి భూములు రాకుండా చేసి ఇప్పుడు ఇందులో మొక్కలు పెడతామనే కుట్రలు కూడా వాళ్ళు తీసుకొని వస్తారు. దీంతో పాటుగా 100 ఎకరాలు 2005లో వీళ్ళు ముందు కొట్టుకున్న పోడు భూమిలో కూడా 100 ఎకరాలని ఇప్పటికే అటవీ శాఖ ఇక్కడ జామాయిల్ మొక్కలు వేచి ఫారెస్ట్ పరిధిలోకి తీసుకున్నది. కనీసం ఈ 81 ఎకరాలు కూడా దక్కనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ పోరాటం అవసరమని వాళ్ళు నిర్విరామంగా పోరాటం చేసే క్రమంలో తుడుందెబ్బగా ఇవాళ ఈ గూడెం పక్షాన నిలబడే పరిస్థితి ఉన్నది. ఇక్కడి నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. వీళ్ళు స్ట్రెంచ్ కొట్టిన వీడియోలు కూడా మేము చూసినాం. ఇక్కడ ప్రెస్ మిత్రులతో కూడా మాట్లాడినప్పుడు ప్రెస్ వాళ్ళు ఇక్కడ కవర్ చేయడానికి అసలు ఏం జరుగుతుంది, ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఎందుకు ఇక్కడ పొక్కిలేయర్లు పట్టుకొని వచ్చి ఇక్కడ స్ట్రెంచ్లు కొడతారు, అమాయక ఆదివాసీలు ఎట్లా గోసపడతారని ఈ న్యూస్ కవరేజ్కి వచ్చిన వాళ్ళపైన కూడా గత రేంజరు వాళ్ళపైన కూడా మీకు ఎట్లా హక్కున్నది, ఇక్కడ మీ మీద కేసులు పెడతామని పత్రికా స్వేచ్ఛను కూడా భావ ప్రకటన స్వేచ్ఛను కూడా వాళ్ళు ఇక్కడ రూల్ చేస్తూ బంధించారంటే వాళ్ళని హెచ్చరించారంటేనే అర్థమవుతుంది ఇక్కడ వాస్తవం ఉన్నది, ఇక్కడ ఆదివాసీలు నష్టపోతున్నారని పత్రికా మిత్రులు కూడా మనకు తెలియచేయడం జరిగింది. వీళ్ళు ఐటీడీ అధికారుల దగ్గరకు పోయి అప్లికేషన్లు పెట్టి స్ట్రెంచ్లు ఆపాలని స్వయానా ఇప్పుడున్న పిఓ గారు ఇక్కడ ఉన్న అధికారులకు విన్నవించి రీసర్వే చేయన్నా కానీ వాళ్ళు 2 సార్లు రీసర్వే చేసినా కానీ అటవీ శాఖ మాత్రం సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఐటీడీఏ పవర్ని వాళ్ళ పక్కకు పెట్టి 5th షెడ్యూల్ విధానాల్ని పక్కకు పెట్టి ఇక్కడ ఆదివాసులకు ఉన్న చట్టాన్ని పేసా చట్టాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ అసలు ఏ చట్టం పనిచేయదన్నట్టు ఇవాళ ఏక నిరంజన్ లాగా వాళ్ళ అటవీ చట్టాలే చెల్తాయనే విధంగా మూర్ఖంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇవాళ మనం ఈ యొక్క గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గతంలో కూడా గ్రామసభ ఎఫ్ఆర్సీలు పెట్టి వీళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వాలనుకున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 2022లో వీళ్ళపైన సర్వే జరిగింది, మ్యాపింగ్ విధానం వచ్చింది. ఇక్కడ వీళ్ళు కాస్తులున్న మాట వాస్తవమే, కానీ ఆ చట్టం పట్ల స్పష్టమైన విధానం చెప్పకుండా ఇంగ్లీష్ పేపర్లలో ఒక రికార్డును వారు టైప్ చేసుకొని వచ్చి మేము పొజిషన్లో లేమని నమ్మబలికి మాకు పట్టాలు వస్తాయని మా ఆదివాసీలు అనుకున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో పేపర్లు తెచ్చి మా వాళ్ళ ముంగడ పెట్టి సంతకాలు పెట్టించుకొని మేము పొజిషన్లో లేమనే విధానాన్ని అప్పుడు వీళ్ళు క్రియేట్ చేసినారు. మా కత్తితోనే మా బొనకాయను కోసిన విధానాన్ని ఇక్కడ అటవీ శాఖ అధికారులు అవలంబించిన తీరును కూడా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. వాళ్ళకి
వాళ్ళకి భూమి ఉన్నది వాస్తవం, వాళ్ళు అప్లై చేసుకునేది వాస్తవం, దరఖాస్తు పెట్టింది వాస్తవం. ఎఫ్ఆర్సీ కమిటీ గ్రామ సభ నిర్వహణ చేసి ప్రజల సమక్షంలో ఇవాళ పోడుబోగు పట్టాలు ఇవ్వాలా వద్దా అనేది తెలియచేయాలి. కానీ ఇండివిజువల్గా ఇట్లా గుంపుగా నిలబెట్టి ఒక ఫోటో తీసి మీకు పట్టాలు ఇస్తాం పో అని ఆ రకంగా అటవీ శాఖ మూర్ఖంగా వ్యవహరించి కుట్రలు చేసి ఇవాళ వీళ్ళకి 2022లో రావాల్సిన అటవీ హక్కుల చట్టం పట్టాలు రాకుండా చేసిర్రు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవాళ అటవీ శాఖ కుట్రలు మేము ఛేదిస్తాం. ఇవాళ గ్రామ సభ నిర్వహణకు కూడా మేము సిద్ధపడతాం. దాంతోపాటు తుడుందెబ్బ సోమవారం రోజున కూడా పిఓ గారిని కలిసి గ్రామ సభను అధికారికంగా నిర్వహించాలనే విన్నపం వస్తుంది. ఈ క్రమంలో గనక మేము చట్ట పరంగా మేము పోయే క్రమంలో అటవీ శాఖ అధికారులు అక్రమంగా కొట్టిన స్ట్రెంచ్లు ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రెంచ్ భూముల్లో మేము మొక్కలు పెడతాం, లేకుంటే వాటిని స్వాధీనపరుచుకుంటాం అనుకుంటే అమాయక ఆదివాసీ గూడెం మీకు కనపడుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్త తుడుందెబ్బ, రాష్ట్ర వ్యాప్త ఆదివాసీ విద్యార్థి సంఘం, మహిళా సంఘం, ఆదివాసీ సంఘాలన్నీ కూడా వీళ్ళ వెనకున్నాయి. ఖబర్దార్ అటవీ శాఖ అధికారులారా, ఇవాళ ఖచ్చితంగా ఈ భూముల వైపు కనుక వచ్చేది ఉంటే మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే మేము కూడా చట్టాన్ని ఉల్లంఘించవలసి వస్తుంది. మీరు చట్టపరంగా పోయేది ఉంటే మేము చట్టపరంగా ఇవాళ ఈ భూమిని స్వాధీనపరుచుకుంటాం. కానీ ఈ చట్టాలు ఏం చెల్లాయి? పేసా చెల్లాయి, ఇక్కడ ఉన్న 5th షెడ్యూల్ చెల్లాయి, ఐటీడీఏ పిఓతో సంబంధం లేదు, సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్తో సంబంధం లేదని కనుక మా భూములకు అయితే మాత్రం గుత్పలు మరలేసి తన్నుడు మాత్రం బరాబరిగా ఉంటుంది. బరాబరిగా కొమరంభీం చెప్పింది అదే, జల్జంగి జమీన్ పైన కొట్లాడమన్నాడు. ఇగో ఈ భూమి మీద కొట్లాడటం కోసం బరాబరిగా వీళ్ళు వెనక నిలబెడతాం. తర్వాత జరిగే పరిణామాలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వస్తుంది. నువ్వు పొక్కినేళ్ళు పట్టుకొని వస్తే వాటిని గాలబెడతాం, బరాబరిగా గాలబెడతాం. ఇక్కడికి వచ్చి మేము దౌర్జన్యం మొక్కలు పెడతాం అంటే పీకేస్తాం. ఎక్కడ కూడా వెనకకు పోయేది లేదు. ఈ గూడానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ వినే పరిస్థితి లేదు. కాబట్టి మీరు కూడా ఒకసారి పునరాలోచన చేసుకొని మరొకసారి రీసర్వే చేసి వీరికి హక్కు పత్రాలు ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఉన్న మహిళలే ఎక్కువ కూడా ఇక్కడ మనకు కొట్లాట మనకు కనిపిస్తుంది. ఇవాళ మంత్రివర్యులు సీతక్క గారు ఆదివాసీ మంత్రి ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇవాళ రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఈ నలుగురు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే స్ట్రెంచ్లు కొట్టమని చెప్పినలా, ప్రజాపాలన అంటే అమాయక ఆదివాసుల భూములు గుంజుకోమని చెప్పినరా, ప్రజాపాలన అంటే రాత్రికి రాత్రి దౌర్జన్యాలు చేయమని చెప్పినరా, ప్రజాపాలన అంటే ఆదివాసులు అమాయకులు చేసి ఆడుకోమని చెప్పినరా. బరాబరిగా మేము కొట్లాడవలసి వస్తుంది. ఇప్పటికైనా కానీ రీసర్వే చేసి మా భూములు మాకు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. లేకుంటే మాత్రం డి అంటే డి, నువ్వు ఇక్కడికి వచ్చి మేము మొక్కలు పెడతావంటే మేము కూడా బరాబరిగా గుప్తర్లు మరలేసే కార్యక్రమాలు చేపడతాం. కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని అడ్డుకుంటాం. ఈ ఇక్కడ జరిగిన మార్చిలో జరిగిన కుట్రలను కూడా మా సోషల్ మీడియా టీం మీ ముంగడికి తీసుకొని వస్తుంది. ఆ స్ట్రెంచ్లు కొట్టిన విధానం కానీ, ఇక్కడ వాళ్ళు పంటలు వేసిన విధానం కానీ ఖచ్చితంగా ఈ గ్రామం పక్షాన మనం నిల్దాం అనేది కూడా తెలియజేస్తూ ఈ గ్రామం నుంచి వెళ్ళి పోరు సంకేతానికి పిలుపునిస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.